ఈరోజు మా ఆయన మార్కెట్ నుంచి చికెన్ తెచ్చారండి. ఈ చికెన్తో రోజు చేసే కర్రీ కాకుండా చికెన్తో పీకేలు చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి ఈ పీకేలు. మా ఆయన తిని చాలా బాగుంది అని చెప్పారండి. మరి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఈ చికెన్ పికిల్ కోసం మనం మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద మందంపాటి బాండీ పెట్టుకొని ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 ఇలాచి, అలాగే 4-5 లవంగ మొగ్గలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని అన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై అవసరం లేదండి, లైట్గా స్మెల్ వస్తే చాలు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. చికెన్ పచ్చడి కోసం కేజీ చికెన్ తీసుకున్నానండి. స్కిన్లెస్ చికెన్, అలాగే బోన్లెస్ చికెన్ అండి, బోన్లెస్ చికెన్. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. ఈ సైజులో అన్ని ముక్కలని కట్ చేసి పెట్టుకుందాం. ఇలా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఈ సైజ్. ఇప్పుడు స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ యూస్ చేయొద్దు అండి, ఎలాంటి వాటర్ యూస్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇందులోకి ఈ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. అందుకు ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఇలా అడుగంటు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి వాటర్ ఎలా సపరేట్ అవుతున్నాయో. ఈ వాటర్ మొత్తం ఇంకే వరకు ఉడికించుకోవాలి.
ఇవి ఇలా ఉడుకుతుండగా మరొక సైడు మరొక బాండిల్ పెట్టుకొని ఇందులోకి ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. పచ్చళ్ళ కోసం వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి. లేదు అంటే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. కానీ ఫ్రీడమ్ అలాంటివి ఏవి వాడొద్దండి. సన్ఫ్లవర్ ఆయిల్స్ యూస్ చేయొద్దు. ఇప్పుడు పచ్చడి కోసం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండి, లేకపోతే ముక్క గట్టిగా అయిపోతుంది. పచ్చడి తింటూ ఉంటే ముక్క అనేది గట్టి పడుతుంది. అందుకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలని లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. టోటల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అన్నీ చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా వస్తుందండి ఇప్పుడే లైట్ బ్రౌన్ కలర్. కొద్దిగా టైం పడుతుందండి. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయి. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం ఉప్పు కారం వేసుకుంటే పచ్చడి నల్లగా అవుతుందండి. అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు దీనిని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. ఇది కొద్ది చల్లారాక ఇందులోకి ముందుగా నూరు పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. ఇది ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువగా వేసుకోండి. నేను సరిపడా కారం వేస్తున్నాను. ఇప్పుడు ఈ కారం కూడా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, మా చెట్టు నిమ్మకాయ అండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని రసం పిండిద్దాం. చూడండి నేను సగం వక్కనే పిండుకుంటున్నాను, ఎందుకంటే మా చెట్టుకాయ చాలా రసం వస్తుందండి. చూడండి ఎంత రసం వచ్చిందో.
మీరు చిన్న నిమ్మకాయ అయితే ఒకటి మొత్తం పిండుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందా రుచి చూసుకోవాలి. నాకు కారం సరిపోలేదండి, కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మీరు కూడా రుచి చూసుకోండి. ఈ పచ్చడి బయట ఉంచితే నెల లేదా 2 నెలలు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 3 లేదా 4 నెలలు నిల్వ ఉంటుంది. అలా అని ప్లాస్టిక్ దాంట్లో కాదండి, సీసా జార్లోనే పెట్టుకోవాలి. సీసా జార్లో నిల్వ పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇంతే అండి, చికెన్ పచ్చడి ఈజీగా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.